శీలము, వయస్సు, వృత్తము, అభిజనము, లక్షణము అన్న 5 లక్షణాల్లో సీతారాములు ఒకరికొకరు తగినవారు అని చెప్తూ సీతమ్మ నల్లని కన్నులున్నది అసితేక్షణ అన్నారు. అసితేక్షణ అంటే నల్లని కన్నులున్నది అంటే ఆవిడ్ని ఎంత ఇబ్బంది పెట్టినా కన్ను ఎరిపెక్కదు. నిజానికి ఎంత ఇబ్బంది పెట్టారు సీతమ్మగా ఆవిడ అవతారంలో ఉన్నప్పుడు రామాయణంలో రాక్షస స్త్రీలు లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుపుకాం లంబాస్యాం లంబజానుకాం, ఎంతమంది చుట్టూ రాక్షస స్త్రీలు ఎంత వేధించారు, ఎన్ని మాటలు అన్నారు, అయినా ఆవిడ కన్ను ఎరిపెక్కలేదు. అంత నల్లని కన్నుట. ఆ నల్లటి కంటికి ఇంకా అందమిచ్చి ఇంకా చల్లతనాన్ని కల్పించడానికి అమ్మవారి కంటికి కాటుక పెడతారట. అందుకే అమ్మవారికి చేసే అలంకారాలలో అమ్మవారి కంటికి కాటుక తీరుస్తున్నప్పుట బ్రహ్మగారు దేవేంద్రుడు కూడా చూసి సంతోషిస్తూ ఉంటారట. మిగిలిన ఉపచారాలు ఒకెత్తు, అమ్మవారి కంటికి కాటుక తీర్చడం ఒక ఎత్తు. ఇది నా సొంతంగా చెప్పట్లేదు నేను. శంకరాచార్యులు వారు దేవీ చతుశ్చోపచార స్తోత్రం అని ఒక స్తోత్రం చేశారు. అందులో అమ్మవారి కంటికి కాటుక పెట్టడం గురించి వ్రాశారు ఆయన. బంగారు పుల్లతో తీరుస్తారట కాటుక. తీర్చేటప్పుడు చెలికెత్తెలు అమ్మవారి కంటి దగ్గర నిలబడి ఈ కనుకొలుకు ఈ చివరి భాగంలోకి ఆ కంటి కాటుక తీరుస్తున్నప్పుడు మలినమపి తదక్షి సంగేన బ్రహ్మ ఇంద్రాది అభిలషణీయం అంటారు శంకరాచార్యులు వారు. అంటే అది మలినం కదా కాటుక అంటే నల్లగా ఉంటుంది, పైగా అది మలినం తీసింది. అటువంటి మలినం తీసుకొచ్చి అమ్మవారి కంటికి పెడితే దోషం కాలేదా అంటే అంత నల్లని కన్నులు. కాటుక పెట్టేటప్పుడు ఏం చేస్తారు, తిన్నగా వెళ్ళి కాటుక పెట్టేయడం కాదు, ముందు జాగ్రత్తగా పట్టుకోవాలి పైన కదా, ప్రేమగా పట్టుకొని అప్పుడు ఈ కంటి కింద ఇలా పెడుతున్నప్పుడు సహజంగా ఏం చేస్తారు, కొంచెం అంటారు ఆ కనుగుడ్డ ఆవిడ కొద్దిగా ఇలా పైకి ఎత్తుతుంది. ఆ పైకి ఎత్తినప్పుడు ఈ కంటికి ఇలా కాటుక తీరిస్తేట అబ్బా అసలే నల్లని కన్నుల తల్లి, ఇంకా నల్లగా ఇంకా చల్లగా ఇంకా మేము దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది అని ఆ కాటుక మలినమైనా కూడా తదక్షి సంగేన ఆ కంటికి ఆ కాటుక పెడుతుంటే దేవతలు బ్రహ్మగారు ఇంద్రుడు కూడా ఆనందపడతారట. అంటే అమ్మవారి యొక్క కంటి నలుపు సహజంగా ఉన్న కాటుక పెట్టడం అంత గొప్ప, ఆ కాటుకకి బంగారు పుల్ల అంత గొప్ప, పుల్ల ఇవ్వడం అంత గొప్ప, కాటుక పెట్టి కాటుక అంత అందంగా తీర్చిదిద్దడం అంత గొప్ప. అందులో ఉన్నంత స్వాతంత్ర్యం ఇంకెక్కడ ఉండదు. ఎందుకంటే కన్ను ముట్టుకోవడమే, కన్ను ముట్టుకొని కంటికి కాటుక అమ్మవారికి తీర్చాలి అంటే ఎంత బాగా స్వాతంత్ర్యంతో ఆ కంటికి కాటుక పెడతారు. చిన్న పిల్లలకైనా సరే మీరు ఇలా కాటుక పెడుతున్నారు అనుకోండి, వాళ్ళు గుడ్డిలా అంటారు ఒకసారి అన్నప్పుడు ఎంత అందంగా ఉంటాయో కళ్ళు. అలా అమ్మవారికి కాటుక తీరిస్తే బ్రహ్మేంద్రాదులు ఆనందపడిపోతున్నారయా అన్నారు. మరి ఉపచారంలో కాటుక పెట్టడం ఎంత గొప్ప విషయం, అదే చిన్నదా. అటువంటి తల్లి కంటి చివరి భాగం ఆ కటాక్షం వ్యక్తమయ్యే ప్రాంతం ఉందే, దాని ఉపాసన చెప్తున్నారు శంకరాచార్యులు వారు. అసలు ఎవరైనా లోకంలో ఎవరు స్తోత్రాలు చేసినా పాదాలు చెప్తారు, గోళ్ళు చెప్తారు, మహా అయితే చేతులు చెప్తారు, ముఖం చెప్తారు. అమ్మవారి కను కొలుకుని అలా ఉపమానం వేసి వర్ణించిన కవి శంకరులు తప్ప లోకంలో ఎవరు లేరు, అంత గొప్పగా వర్ణించారు. దానికి ఆయన వేసిన ఉపమానం ఏమిటంటే దృగం తే అంటే కంటి చివరి భాగం కచాంతాం. స్త్రీ కేశపాశం ఉంటుంది, ఆ స్త్రీ కేశపాశం చిట్ట చివరి భాగం, జడ చిట్ట చివరి భాగం, జడ అల్లకుండా ఉండిపోయిన కొద్ది చిట్ట చివరి జుత్తు భాగాన్ని చేత్తో ఎత్తి ఇలా పట్టుకున్నారనుకోండి, అందులో 3 లక్షణాలు కనపడతాయి. ఒకటి, అది నల్లగా ఉంటుంది. ఎందుకని? తెల్లగా ఉండవా అండి జుత్తులు అంటే అది అమ్మవారి జుత్తు, ఆవిడ నవయవ్వన, ఆవిడ కాలమునకు వశపడదు, ఆవిడ కాలాతీతురాలు, కాలము ఆవిడికి వశపడుతుంది. అందుకని నిత్యయవ్వన. ధునోతుధ్వాంతం న స్థులిత దళిత ఇందీవరవనం అని కదూ, నల్ల కలువల తండంలా ఉంటుంది ఆవిడ జుత్తని.
ఆవిడ జుత్తుని ఎందుకంత ఉపాసన చేయిస్తుంటారు శంకరాచార్యుల వారు అంటే, మీరు తెలిసి కానీ తెలియక కానీ అమ్మవారి జుత్తుని ఉపాసన చేస్తే అజ్ఞానము ఉత్తర క్షణంలో నశించిపోతుంది. అది గొప్ప విశేషం. లోకంలో రెండిటిని ప్రస్తావించారు, అపవిత్రములు అంటారు, గోళ్ళు వెంట్రుకలు. ఈ రెండిటి ప్రస్తావన ఎక్కువ తేరు. అటువంటిది శంకరాచార్యుల వారు ఈ ప్రస్తావన తెస్తున్నారు అంటే అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనం అంత గొప్పది. ఇప్పుడు శంకరాచార్యుల వారు జుట్టు చివరి భాగం గురించి చెప్తున్నారు. ఒకటి నల్లగా ఉంది, రెండు వంకర ఉంటుంది. ఇలా తిన్నగా ఉండదు జుట్టు, ఆ చివరి భాగం కొద్దిగా వంకర తిరిగి ఉంటుంది. మూడు ఇలా పట్టుకున్నారనుకోండి, అది అలా ఉండదు. ఎందుకనంటే చిట్ట చివరి వెంట్రుకలు కదా, అది కబరీబంధం కాదు, పెద్ద జుత్తుముడి కాదు, వెంట్రుకల చివరి భాగం కాబట్టి చిట్ట చివర ఉన్న ఇంత ఆ వెంట్రుకల కొస భాగం పట్టుకుంటే స్త్రీ జడది నేను అన్నది, ఏడో బయట ఉన్న వెంట్రుకల గురించి కాదు. స్త్రీ జడ యొక్క చివరి భాగపు వెంట్రుకలు ఇలా పట్టుకుంటే చిన్న గాలేస్తే కదులుతాయి. ఒకటి నల్లతనం, రెండు వంకరతనం, మూడు కదలడం. ఈ మూడు దానికి ఉంటాయి. ఈ మూడు అమ్మవారి యొక్క కటాక్షమనకుంటాయి, ఈ చివరి భాగమనకుంటాయి. ఈ మూడిటిని అలా ఎవరైనా చూడగలిగితే మూడు లోపములు దిద్దబడతాయి. కటాక్షాన్ని మానసిక దర్శనం చేసిన దాన్ని మూకశంకరులు వర్ణిస్తారు కటాక్ష శతకంలో. నీలోపిరాగమధికం జనయన్ పురారే, అది వక్రోపి భక్తిమధికం దృఢయన్నరాణాం, లోలోపి దేవి నమతాం సమతాం వితన్వన్, కామాక్షి నృత్యతుమయి తదపాంగపాతః అంటారు. అందుకని ఇక్కడికి వచ్చేటప్పటికి కేవలం ఏదో అమ్మ నీ యొక్క కంటి చివరి భాగం ఆ కటాక్షం నా మీద పడాలని లేదు. ఈ మూడు లక్షణాలు ఉన్న కటాక్షం చెప్పినప్పుడు కామాక్షి నృత్యతుమయి తదపాంగపాతః, నా మీద నృత్యం చెయ్యాలమ్మా నీ అపాంగం అంటే నీ యొక్క కటాక్షం అన్నారు. నృత్యం చేయాలంటే అన్ని మాటలు, ఎలా వేదిక మీద పాదాలు అన్ని మాటలు పడతాయో నర్తకివి, అలా నా మీద పడాలి. ఎందుకని నా ఎందు కోటాను కోట్ల జన్మలుగా మూడు దోషాలు అలా ఉండిపోయాయి. ఒకటి నా దోషాన్ని దిద్దడం కాదు, నీ కటాక్షమనకున్న గొప్పతనం అది. అసలు నేను కానీ సృష్టి కానీ ఉంది అంటే ఆ కటాక్షమే కారణము. ఎందుకని అంటే నీలోపిరాగమధికం జనయన్ పురారే, మన్మధుణ్ణి కాల్చేసిన వాడిని తీసుకొచ్చి భర్తగా కూర్చోపెట్టుకుని ఇంత లోకాన్ని ఆమె సృష్టించాలి అంటే సాధ్యమా? ఆయన మన్మధుణ్ణి కాల్చేసినవాడు, ఆయన సృష్టికి ఎలా అనుకూలిస్తాడు? కానీ అటువంటి వాడిని ఆమె సృష్టి యందు అనురక్తుణ్ణి చేసింది. చేయడానికి ఆవిడ ఏం చేసిందంటే ఒక్కసారి ఆయన వంక ప్రేమగా చూసింది. ఆయనకి ఎడం పక్కన ఉంటుంది కదా, కాబట్టి ఆయన ఆవిడికి కుడి పక్కన ఉంటాడు. ఆమె ఆ నల్లని కంటిలో ఉన్నటువంటి గుడ్డితో ఆ నలుపుతోటే ప్రేమగా ఇలా చూసింది. నీలో పిరాగమధికం, నలుపు ఎక్కడైనా పడింది అనుకోండి నలుపు అంటుకుంటుంది. నల్లటిది ఎక్కడైనా తగిలిందనుకోండి అరే రే మరకైందండి అంటారు తప్ప, నలుపు అంటుకుంటే ఇంకో రంగు అంటుకోవడం ఉండదు. నలుపు నలుపుగా అంటుకుపోయి తెలిసిపోతుంది నలుపు అంటుకుందని. కానీ నీ నలుపు కంటి చూపుకి కటాక్షానికి ఉన్న నలుపు గొప్పతనం ఏమిటో తెలుసా అమ్మా? అది పడేటప్పటికీ శివుడిలో ఎరుపుతనం వచ్చింది. అంటే కామేశ్వరుడయ్యాడు, అనురాగం పుట్టింది. ఏ కోరికలు లేకుండా ఎప్పుడూ తనలో తాను రమించేటటువంటి వాడు రాగమనకు వశపడ్డాడు. వశపడి కామేశ్వరుడయ్యాడు, కోరిక పుట్టింది. ఆయనకి కోరిక పుడితే ఈ లోకమంతా పుట్టింది. కాబట్టి ఎంత గొప్పదమ్మా అసలు ఈ సృష్టి ఉంది అంటే నీ కంటి చివర నువ్వు చూసే చూపు గొప్పతనం. నీలోపిరాగమధికం జనయన్ పురారే, లోలోపి భక్తిమధక అధికం దళయన్నరాణాం. లోలోపి అంటే కదులుతూ ఉంటుంది,
వెంట్రుకల చివరి భాగం గాలికి ఎలా కదిలిపోతూ ఉంటుందో అలా అమ్మవారి చూపు అలా నిలకడగా ఉండకుండా ఎప్పుడు ఇలా కదులుతూ ఉంటుంది. ఇలా కదలకపోతే కటాక్షం ఎలా అవుతుంది? కదులుతూ ఉంటుంది. కదిలేది నిలకడతనం ఏమిస్తుంది? నిలకడగా ఉన్నది నిలకడగా ఉంటుంది. ఇప్పుడు ఈ కుర్చీ కదిలిపోతోంది అనుకోండి, కదిలిపోతున్న దాంట్లో కూర్చుంటే నేను నిలకడగా ఎలా ఉంటాను? ఆ కంటికి కదిలిపోవడం లక్షణం. కదిలిపోయే లక్షణమున్న నీ చూపు ఎవరి మీద పడిందో వాళ్ళకి నిశ్చలమైన భక్తి వస్తుంది. అప్పుడు నాలో మనోచాంచల్యము, మనసుని ఏకాగ్రం చేసి నిలబెట్టలేని స్థితి, ఆ బలహీనత పోయి నాకు ఏకాగ్ర దృష్టి, నీ పాదముల యందు దృష్టిని నిలబెట్టగలిగిన మనస్థితి అంకురిస్తుంది. అది కేవలము నీ యొక్క దృష్టిపాతము చేత ఇచ్చేస్తావు. అందుకని లోలోపి భక్తిమధికం ధళయం నరాణం అంతేనా? దానితో పోలేదు. వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్. ఎంత వక్రమైన బుద్ధోనమ్మానది. ఎప్పుడూ సరిగా ఉండదు, రుజుత్వం లేదు, తిన్నగా ఉండదు, దానికి ఎప్పుడూ వంకరటింకరలే. అటువంటి వంకరటింకర బుద్ధులు ఉన్నటువంటి నేను ఒక్కసారి నీకు ఇలా నమస్కారం చేస్తే, నువ్వు ఇలా చూస్తే నా వంకరలు పోతాయి. కటాక్షమునకు వంకర ఉంటుంది. మామూలుగా ఇలా చూశారనుకోండి చూపు నిలువుగా ఉంటుంది. ఇలా చూడాలంటే, పక్కకి చూడాలంటే కటాక్షం ఇలా వంకరగా చూడాలి, చూపు వంకరగా వెళ్తుంది. వంకరగా వెడితే కటాక్షమైంది. అమ్మ నీ చూపు వంకరగా చూసి కటాక్షంతో నా మీద పడితే నాకున్న వంకరలు పోయి. కాబట్టి వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్. ఒక్క నమస్కారం చేస్తే నాకున్న వంకరలు పోగొట్టగలిగినటువంటి వంకరతో నువ్వు చూసేటటువంటి నీ యొక్క కటాక్షం. అమ్మ నాకున్నటువంటి ఈ జాడ్యాలున్నాయే, ఈ వంకర టింకర బుద్ధి, అసలు సమత్వం లేకపోవడం, నేను అందరిలో ఈశ్వరుణ్ణి చూడడం సమానత్వం అంటారు. సమానత్వం ఎలా సమానత్వం కలుగుతుంది అంటే అందరి యందు భగవద్భావన, అది సమానత్వమునకు కారణము. అందరూ భగవంతుని బిడ్డలే, అందరూ జీవులే, తన యందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున బరగువాడు. ప్రహ్లాదుడి గురించి చెప్తూ పోతన గారు అంటారు, తనలో అందరిలో ఆ చైతన్యమే ఉన్నది అన్న భావన సమానత్వమునకు కారణము. అది సమానత్వము భావన లేనివాడికి ఆమె ఇస్తుంది, నమస్కరించి చూసిన వాడికి. అటువంటిది అమ్మ నన్ను ఒక్కసారి చూస్తే పోతుందా? నాకు ఈ అవలక్షణాలు పోవు. కోట్ల జన్మల నుంచి మూటలు కట్టి తెచ్చుకున్నాను నేను ఇవన్నీ. ఇవి పోవాలంటే కామాక్షి నృత్యతు మయిత్వదపాంగపాత. నీ దృష్టి ఉన్నదే అది నా మీద నృత్యం చెయ్యాలి, అంటే అన్ని మాటలు పడాలి. పడితే నాకున్న ఈ వంకరలు అసమానత్వం ఇవన్నీ పోతాయి. కాబట్టి నన్ను అనుగ్రహించమ్మా అంటారు. అమ్మవారి కటాక్షానికి ఆ కంటి చివరి భాగాన్ని, ఇక్కడ ఉన్న భాగాన్ని దర్శనం చేయడానికి దేవీ చతుషష్ఠోపచార స్తోత్రంలో కాటుక తీర్చడం గురించి మాట్లాడిన శంకర భగవత్పాదులు ఇక్కడికి వచ్చేటప్పటికి, శారదాంబకి సంబంధించిన స్తోత్రానికి వచ్చేటప్పటికి, ఒక కంటి చివరి భాగం ఆ గుడ్డు వచ్చే భాగాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో దానికి ఉపమానంగా ఒక స్త్రీ జడ చివరి భాగాన్ని చెప్పడం. అది స్త్రీ జడ చివరి భాగం అనుకోవడం కన్నా శారద జుట్టు చివరి భాగాన్ని ఊహ చేస్తే అజ్ఞానం కూడా నశిస్తుంది. కాబట్టి ఆ తల్లి సుశాంతాం సుదేహాం దృగంతే కచాంతాం లసత్సల్లతాంగీం. ఆవిడ లసత్సల్లతాంగీం. లసత్ అంటే కాంతి. ఆమె మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనకి ఆ లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి గురించి తటిల్లతా సమరుచి అని ఒక నామం. తటిల్లతా సమరుచి అంటే నల్లటి మబ్బు మీద మెరుపు తీగ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ప్రకాశించే తల్లి అని. నిజానికి శంకరాచార్యుల వారు ఈ తటిల్లతా సమరుచి లసత్సల్లతాంగీం అన్న నామాన్ని ప్రయోగించడం వెనక ఉన్న పవిత్రమైన లక్ష్యం, మనందరినీ కూడా ఉద్ధరించాలన్న ఆయన తాపత్రయం ఏమిటంటే ఆ మెరుపు, ఆ కాంతి,
లసత్, ఆ ప్రకాశం ఏమిటి అంటే అది అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానమును ధ్వంసము చేయగలిగిన స్థితి. భాగవతంలో సాందీపని మహర్షి గురించి చెప్తాడు కృష్ణ పరమాత్మ. కుచేలుడితో మాట్లాడుతూ, మన గురువుగారి గురించి నీకు గుర్తుందా కుచేల? మన గురువు సాందీపని మహర్షి ఎంత గొప్పవాడయా అంటూ ఒక మాట చెప్తాడు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబకు బ్రహ్మంబుననుభవించు భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు భుతనుతుండు అంటాడు. అసలు ఒక గురువుగారి గురించి మాట్లాడడం అంటే, ఒక గురువుగారి గురించి మనసులో అభిప్రాయం ఉండడం అంటే అంత పవిత్రంగా ఉంటుందా, అంత గౌరవంగా ఉంటుందా? అట్లా మాట్లాడాలా గురువు గురించి మాట్లాడితే అనిపిస్తుంది. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆయన స్వయంగా కృష్ణం వందే జగద్గురుం. అటువంటి వాడు సాందీపని. సాందీపని అంటే సమ్యక్ దీపని. దీపం అంటే ప్రకాశింపజేయడం, మెరుపు. అగ్నిలోనే కదా మెరుపు ఉంటుంది. లసత్సల్లతాంగీం. ఆయన ఎంత గొప్పగా చెప్తాడంటే, మన గురువుగారు ఎంత గొప్పవాడు అంటే తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు. అజ్ఞానం అనేటటువంటి చీకటి ఉన్న చోట మన గురువుగారు దీపం లాంటివారు.